మైసూరు శ్రీ చాముండేశ్వరి ఆలయం తర్వాత బహు ప్రాచుర్యం పొందిన ఆలయం బెంగళూరులోని శ్రీ చాముండేశ్వరి ఆలయం. బెంగళూరు రాజనహల్లి ప్రాంతంలో పరిడవిల్లుతున్నది. భక్తుల పాలిట కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా అమ్మవారు పూజలందుకుంటున్నది. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. దుర్ముఖమర్షిని హర్షరతే త్రిభువన పోషిని శంకరతోషిని కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిని దుర్మద శోషిని దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అసుర సంహారం కోసం అమ్మవారు దాల్చిన అవతారమే చాముండి. చాముండిగా కొలువుతీరిన అమ్మవారి ఆలయ నిర్మాణం వెనుక అమ్మవారి అనుగ్రహము, ప్రేరణ ఉన్నాయి. అందురాలైన ఒక భక్తురాలికి అమ్మవారు కలలో కనిపించి తనకొక ఆలయాన్ని నిర్మించమని ఆదేశమిచ్చారట. అమ్మవారికి ఆలయాన్ని నిర్మించిన తర్వాత అందురాలైన భక్తురాలికి కంటి చూపు ప్రాప్తించిందట. అంతటి మహిమగల అమ్మవారి అంతరాలయం ఇదే. రండి దర్శిద్దాం. ఒక ధనవంతురాలైన అందభక్తురాలికి అమ్మవారి అనుగ్రహం లభించింది. 100 ఎకరాల భూమి కలిగిన ఆ భక్తురాలు తన స్వస్థలంలో ఒక ఆలయం నిర్మించింది. 2 కన్నులు సక్రమంగా పనిచేసే వారికే అమ్మవారి దర్శన భాగ్యం లభించదు. అలాంటిది ఒక అంధురాలికి స్వప్నంలో సాక్షాత్కరించి ఆలయం నిర్మించమని అన్నదంటే అమ్మవారి మహిమలకు ఇంతకన్నా ఏ తార్కాణం కావాలి? ఆలయం నిర్మించమని అనుజ్ఞ ఇవ్వడం, నిర్మాణం తర్వాత చూపు ప్రసాదించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు ఆలయ నిర్మాత. అయితే తన పేరు, వివరాలు తెలిపి ఆడంబరాలకు పోవడం ఇష్టం లేదని వారి ఉదార గుణాన్ని చాటుకున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.